యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు సిద్ధు జొన్నలగడ్డ. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ద్వారా మన ఆడియన్స్‌కి బాగా దగ్గరైన సిద్ధు, ఆ తర్వాత మెల్లగా హీరో రోల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ హీరో కెరీర్‌ని 'టిల్లు' సిరీస్ ఒక పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా సిద్ధు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌కి యూత్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. 'టిల్లు స్క్వేర్' తర్వాత ఆయన హీరోగా నటించిన 'జాక్' చిత్రం ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నేడు మూవీ టీం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని ఏర్పాటు చేయగా హీరో సిద్ధు, బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ముందుగా ఒక రిపోర్టర్ భాస్కర్ని ఒక ప్రశ్న అడుగుతూ, మీరు ఒక మంచి డైరెక్టర్, సిద్ధు కూడా కేవలం నటుడు మాత్రమే కాదు, అన్ని క్రాఫ్ట్స్లోనూ బలమైన పట్టుంది. మీ ఇద్దరి మధ్య స్క్రిప్ట్ విషయంలో చర్చలు జరిగినప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడిందా అని అడగ్గా దానికి భాస్కర్ సమాధానం చెబుతూ, ఖచ్చితంగా క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక రూమ్లో మేమిద్దరం స్క్రిప్ట్ గురించి చర్చించుకునేటప్పుడు ఒక పెద్ద వార్ జోన్ లాగా చూసేవాళ్లకు అనిపిస్తుంది. గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదంతా స్క్రిప్ట్ అద్భుతంగా రావటం కోసం మాత్రమే జరిగే చర్చ. రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరిలో సంతృప్తికరమైన అభిప్రాయం ఉండాలి. అలాంటి అభిప్రాయం వచ్చే వరకు మేము చర్చలు జరిపేవాళ్లం అంటూ చెప్పుకొచ్చాడు. డైలాగ్స్ విషయంలో నేను సిద్ధుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాను. సందర్భం ఇది, డైలాగ్ ఇది, దీనిని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేవాణ్ణి. ఇక మొత్తం సిద్ధు చూసుకునేవాడు. నేను ఎలాంటి అవుట్పుట్ని అయితే కోరుకునేవాడినో ఆ అవుట్పుట్ని మానిటర్లో రప్పించేవాడు. సిద్ధుతో పని అంటే చాలా తేలికగా అలా అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంటే మనం ట్రైలర్లో చూసిన డైలాగ్స్ మొత్తం సిద్ధు రాసినవే అనమాట. కాస్త డీజే టిల్లు షేడ్స్లో ఉన్నట్టుగా అనిపించినప్పటికీ ఎంజాయ్ చేసే విధంగానే ఉన్నాయి. ఇకపోతే క్రైమ్ ప్లస్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్తో రూపొందించిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ని అందుకుంటుందో చూడాలి.